ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి. అలాగే మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నాను నా మండే వ్లాగ్ ని. టైం అయితే 12:30 అయింది. ఇప్పటి వరకు అయితే నేను పెద్దగా పని ఏం చేయలేదు. ఇట్స్ బికాస్ ఒకే రోజులో వెళ్ళి రావడం, సో ఇదంతా ఏంటంటే కొంచెం జర్నీలో టయర్డ్ అయితే అయిపోయాను. 2 hours జర్నీ అండి, కాకినాడ టు కడియం, మళ్ళీ అటు నుండి ఇటు రావడం, అది విత్ లగేజ్ వచ్చాను కదా. అండ్ అదే కాకుండా ఈరోజు ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో రావాలి అని చెప్పేసి నైట్ 1:30 అయిపోయింది నా ఎడిటింగ్ అయ్యేసరికి. సో దానివల్ల ఏంటంటే బాగా నీరసంగా అనిపిస్తుంది. నేను జస్ట్ ఏంటంటే ఇల్లు క్లీన్ చేసుకుని బేసిక్ వరకు ఏంటంటే ఇల్లంతా క్లీన్ చేసేసుకుని జస్ట్ అలా వంట అయితే కంప్లీట్ చేసుకుని ఇలా కూర్చున్నాను. దట్స్ ఆల్. మళ్ళీ ఇంకొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీతో అయితే నా లేజీ రెసిపీ ఒకటైతే షేర్ చేయబోతున్నానండి. లేజీ రెసిపీ అని ఎందుకని చెప్తున్నానంటే, ఈ రెసిపీని నేను ఎక్కువగా ఎప్పుడైతే నాకు బాగా నీరసంగా ఉంది, పని ఎక్కువ ఉంది, కాకపోతే ఏదో ఒకటి వండి పక్కన పెట్టేసేయాలి అని అనుకుంటానో అప్పుడు మాత్రం ఇలాంటి రెసిపీస్ నేను వండుతూ ఉంటాను. తక్కువ టైంలో మహా అయితే ఒక 10-15 నిమిషాలు మన పొయ్యి దగ్గర నుంచుంటే వంట అన్నది చేసి పక్కన పెట్టేసేయచ్చు అనమాట. సో అంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో దానికోసం నేను ఏం చేశానంటే కుక్కర్లోనే కొద్దిగా ఆయిల్ తీసుకుని అందులోపల మసాలా సామాన్ అయితే వేసేసానండి. నేనైతే కొద్దిగా మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేశాను. సో అవి లేకుండా కూడా చేసుకోవచ్చు. దీనికి మీరు బిర్యానీ అని పేరు పెడతారో, కిచిడి అని పేరు పెడతారో నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రం ఇలా చేసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది అండ్ చాలా టేస్టీగా కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మసాలా సామాన్లు వేగిపోయిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ మనం వేసుకోవచ్చండి. సో ఆనియన్స్ ఎక్కువ ఇష్టం ఉన్నట్టయితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే. అండ్ మన డైజెషన్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఆనియన్స్ తినడం అనేది. సో ఆనియన్స్ కూడా కొంచెం మగ్గిన తర్వాత దాని లోపల నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను. పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను వండే ప్రతి వంటలో కూడా కరివేపాకు అనేది ఇంక్లూడ్ చేస్తానండి. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో దాని తర్వాత మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ ఏముంటే అవైతే యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే క్యారెట్ అండ్ పొటాటో అనేది మగ్గిన తర్వాత క్యాప్సికమ్ ఒకటి వేసుకున్నాను. సో మోస్ట్లీ ఇందులో ఇంకా బీన్స్ వేసుకోవచ్చు, మిల్ మేకర్ వేసుకోవచ్చు. ఏది వేసుకున్న టేస్ట్ అనేది మీకు చాలా బాగుంటుంది. అండ్ వెజిటబుల్స్ అన్నీ వేస్తున్నాము కాబట్టి హెల్దీ కూడా. మీరు యాడ్ చేసిన వెజిటబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత లాస్ట్లో టమాటో అనేది యాడ్ చేయండి. టమాటో కూడా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ మన టేస్ట్ ప్రకారంగా యాడ్ చేసుకోవాలి. సో ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేసుకోవచ్చండి. సో మనం వెజిటబుల్స్ వేసుకునే దానికంటే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయించుకుని నెక్స్ట్ వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. నేను ఈరోజు రెసిపీలో అయితే ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయలేదండి. సో ఈ రెసిపీని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, లంచ్గా తినచ్చు, అలాగే నైట్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు, మీ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇంట్లో ఎవరైనా బీపీ పేషెంట్స్ ఉన్నా హ్యాపీగా తినేయచ్చు. సో చాలా సింపుల్ అండ్ చాలా ప్లెయిన్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇవన్నీ యాడ్ చేసేసిన తర్వాత కొద్దిగా ఉడికొచ్చేంత వరకు వెయిట్ చేయండి. కుక్కర్ మూత పెట్టేసే ముందు మన దగ్గర పుదీనా ఉంటే పుదీనా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. మీకు మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది ఆ రైస్కి. నా దగ్గర అయితే పుదీనా ఉంది, సో నేను అదే యాడ్ చేసేస్తున్నాను. సో ఇది అంతా యాడ్ చేసేసి మనం మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టుకుని ఒక్క 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సో కొంచెం పలుగ్గా తినాలి అనుకుంటే మీరు 2 విజిల్స్ వేయించుకున్నా సరిపోతుంది. కొంచెం మెత్తగా ఉండాలి అనుకున్నట్టయితే 3 విజిల్స్ వరకు వెయిట్ చేయండి. Here we go. నా లేజీ రెసిపీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేనైతే ఒక 3 నిమిషాలు చెప్పేసానేమో, కానీ మీ ప్రిపరేషన్ టైం 10 to 15 మినిట్స్ అయితే పడుతుందండి. చాలా డెలిషియస్గా ఉంటుంది. ఇందులోకి ఏ కర్రీ అవసరం లేదు. జస్ట్ ఒక పెరుగు పచ్చడితో అయితే నేను ఈ ఫుడ్ని అయితే తీసుకుంటాను. నా 2 పూట్లకి నాకు ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఒక స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవుతున్నానండి. దానికోసం ఒక క్రీమ్ కూడా కొన్నాను. సో ఒక 1 వీక్గా అప్లై చేస్తున్నాను. నాకేమైనా కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తే మీతో కూడా షేర్ చేసుకుంటాను. అండ్ చాలామంది నన్ను అడిగింది ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ గురించి.
సో ఇంతకుముందు విజ్జు టాక్స్ ఛానల్లో అయితే అస్సలు కుదరలేదు. ఇప్పుడైతే తప్పకుండా చేసి చూపిస్తాను. అండ్ మీరు అడగచ్చు పౌడర్ ఎందుకు నెక్కి అంత అప్లై చేసేసుకున్నారు అని చెప్పేసి. నా స్కిన్ హైలీ సెన్సిటివ్ ఉంటుందండి. సో ఏమాత్రం స్వెట్టింగ్ పట్టిన ర్యాషెస్ అనేవి పడిపోతాయి. సో దానికి భయపడి నేను ఇంట్లో అయితే పౌడర్ ఎక్కువ అప్లై చేస్తాను. అండ్ యూస్ చేస్తున్న క్రీమ్ అయితే నాకైతే చాలా మంచిగానే అనిపిస్తుందండి. ఒక గ్లాసీ స్కిన్ లుక్ అయితే వస్తుంది. నాకు అలా చాలా ఇష్టం. షైనీగా కనిపిస్తుంది. అండ్ మోస్ట్లీ ఈ క్రీమ్ ఏమంటే ఎవరికైనా డ్రై స్కిన్ ఉంటే బాగా సెట్ అవ్వచ్చేమో. సో ఎంత మాయిశ్చరైజర్గా ఉందంటే ఈవెన్ నేను క్యాప్స్ అనేవి ప్రాపర్గా ఓపెన్ చేయలేకపోతున్నాను, జారిపోతున్నాయి అనమాట. చూస్తున్నారా నా కష్టాలు ఎలా ఉన్నాయో. సో అంత మాయిశ్చరైజర్గా అయితే ఉంది ఆ క్రీమ్. అండ్ ఇక్కడ ఏమంటే ఇంకో కొరియర్ ఒకటి వచ్చిందండి. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్. ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్స్లో షేర్ చేశాను కదండి. నా కిచెన్ అనేది అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను, దానికోసం కొన్ని వస్తువులు అయితే కొందాం అనుకుంటున్నాను అని చెప్పేసి. ఆల్రెడీ ఈ కంటైనర్స్ అనేవి లాస్ట్ టైం ఆర్డర్ పెడితే కొన్ని డ్యామేజ్డ్ అయితే వచ్చినాయండి. సో అవైతే చాలానే బాగున్నాయి. కాకపోతే 3-4 డబ్బాలు అయితే డ్యామేజ్ అయిపోయినాయి, టోటల్లీ పగిలిపోయినాయి అన్నమాట ఎడ్జెస్ అన్నీ. సరే ఓకే, షిప్పింగ్లో డ్యామేజ్ అయిపోయి ఉంటాయి కదా అని చెప్పేసి మళ్ళీ ఎక్స్చేంజ్ అనేది పెట్టుకుంటే ఈసారి ఏమైందో తెలుసా, టోటల్లీ యూజ్డ్ ప్రోడక్ట్ వచ్చిందండి. అండ్ సరే పైన ఉన్న 2 డబ్బాలే కదా యూజ్డ్లా ఉన్నాయి, పోనీ ఉంచేసుకుందామా, మిగతా అన్నీ బాగానే ఉంటే పోనీ ఈసారికి ఎలా అడ్జస్ట్ అయిపోవచ్చు, ఓన్లీ 2 డబ్బాల కోసం మళ్ళీ రిటర్న్ పెట్టి మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ వచ్చి, సో దీని అన్నిటికీ ఒక 1 వీక్ టైం అయితే పడుతుంది, పోనీ ఉంచుకుందామా అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఓపెన్ చేసి కొలిది అందులో యూజ్ ప్రోడక్ట్స్ చాలానే ఉన్నాయండి. ఇది ఒక ఫ్లిప్కార్ట్ ఎష్యూర్డ్ ప్రోడక్ట్. నిజంగా ఎష్యూర్డ్ ప్రోడక్ట్ అంటే నెంబర్ ఆఫ్ క్వాలిటీ చెక్స్ అన్నవి చేసిన తర్వాత మన వరకు వస్తాయి. సో అలాంటిది ఇటువంటి ప్రోడక్ట్కి నాకు ఇలా రావడం అంటే నాకు చాలా కోపం వచ్చింది. సో ఆన్లైన్లో చాలానే పర్చేస్ చేస్తూ ఉంటానండి, చాలా కొంటూ ఉంటాను. బట్ ఎప్పుడు కూడా నాకు ప్రోడక్ట్ బాగా రాకపోవడం అన్నది చాలా తక్కువ. ఏమైనా వస్తే షిప్పింగ్లో డ్యామేజ్ అయితే అయ్యి ఉండొచ్చు, ఓకే, అది వాళ్ళ తప్పు కాదు అని అనుకోవచ్చు. బట్ యూజ్డ్ ప్రోడక్ట్ రావడం అన్నది వాళ్ళు ఇంకా ఏం క్వాలిటీ చెక్ చేసినట్టు నాకైతే చాలా కోపం వచ్చింది. కేవలం ఈ కంటైనర్స్ కోసమే చాలా డేస్గా అయితే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ ఇంత బ్యాడ్గా రావడంతో నాకైతే అస్సలు నేను సాటిస్ఫై అవ్వలేదు. నేను రివ్యూ అయితే చాలా వర్స్ట్గా పెట్టాను. చాలా కోపం వచ్చి అలా అయితే నేను ఇచ్చానండి. ఎందుకంటే మళ్ళీ ఇంకెవరూ పర్చేజ్ చేయకుండా ఉంటారు అని చెప్పేసి, కేర్ తీసుకుంటారు, ఓకే మన కామెంట్ ఎవరికొకరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి. ది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఐ ఎవర్ హ్యావ్ విత్ ద ఫ్లిప్కార్ట్ అని చెప్పేసి అక్కడ రివ్యూ కూడా ఇచ్చాను నేను. ఇంకా ఈ సెల్లార్ దగ్గర అయితే తీసుకోకూడదు అని చెప్పేసి నేనైతే డిసైడ్ అయిపోయాను. ఇంకా ఎక్స్చేంజ్ కూడా కాదు, ఇంకా రిటర్న్ అయితే పెట్టేశాను. ఇంకా మళ్ళీ తీసుకోవడం, మళ్ళీ ఇంకొక డ్యామేజ్ ప్రోడక్ట్ లేకపోతే యూజర్ ప్రోడక్ట్ రావడం నాకు ఇంకా ఓపిక అయితే లేదు. సో దానికంటే బయట ఎక్కడైనా దొరుకుతుందేమో ట్రై చేసుకోవడం చాలా బెటర్ అనిపించింది నాకు. ఇవి చాలా బాగా నచ్చినాయండి మోడల్స్ అన్నవి. క్యాప్స్ ఇవి ఇలా మూవ్ చేసుకుంటే మనకి చాలా హ్యాండీగా ఉంటుంది, కిచెన్లో చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో అయితే నేను ఇవి తీసుకున్నాను. అంత కాస్ట్ పోసి ఇలా డ్యామేజ్డ్ లేదంటే రీయూజ్డ్ ఇలాంటివి ఎందుకండి ఇలాంటివి అనిపించింది. మీకు క్లోజ్గా కూడా చూపిస్తున్నాను చూడండి. ఇవి యూజ్డ్ లేదో మీకు ఎంత క్లియర్గా తెలిసిపోతుంది. ఏదో 1 ఇయర్ యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ లాగా కనిపిస్తుంది నాకైతే. ఇంకా వీటిని అయితే పక్కన పాడేసి ఇంకో 2 కొరియర్స్ కూడా వచ్చినాయండి, అవైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవైతే నేను తీసుకున్నాను అమెజాన్ నుండి. సో అమెజాన్లో చిన్న చిన్న వస్తువులు ఇవన్నీ. అండ్ ఫస్ట్ కొరియర్లో అయితే కొన్ని బ్రషెస్ అయితే తీసుకున్నానండి. అంటే మన కిచెన్లో క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ 3 కూడా ఏంటి అంటే డిఫరెంట్ మెటీరియల్తో బ్రష్ అయితే రెడీ అయి ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన స్క్రబ్బర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, బ్రషెస్ ఇలాంటివి కిచెన్లో హ్యాంగ్ చేసుకోవడానికి ఇంకొక వస్తువు అయితే తీసుకున్నాను. ఇది కూడా ఏంటంటే కొంచెం ప్రెస్ అయినట్టు అయితే వచ్చింది. సంహౌ పర్వాలేదా లేదంటే రిటర్న్ పెడదామా అని అయితే ఆలోచిస్తున్నాను. అండ్ అదనమాట. మీకు లాస్ట్ వ్లాగ్లో చూపిద్దాం అనుకున్నాను, ఇంట్లో పిచ్చుక ఒకటి ఉంది అని చెప్పేసి అన్నాను కదా. పిచ్చుక పిల్ల అండి, చాలా చిన్నది. అది వచ్చేసి ఆ బుట్టలో పెట్టాను. బుట్టలో పెట్టడం వల్ల దాని మమ్మీ వచ్చేసి దాన్ని చూసుకుని వెళ్ళిపోతుంది అనమాట. అది ఒక చిన్న క్లిప్పింగ్ నేను బెడ్రూమ్లో ఉండగా లోపలికి వస్తే నేను రికార్డ్ చేశాను. అండ్ లోపల పెట్టడం ఏమంటే బయట వర్షం వస్తుంది, సో దానివల్ల లోపలైతే పెట్టాను. చూస్తున్నారా దాని మమ్మీ ఎలా వచ్చి దానికి ఫుడ్ పెట్టి వెళ్ళిపోతుందో. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుందండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.